హాయ్, వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నేను కొంచెం వీడియో చేయలేదు, ఎందుకు అంటే నాకు ఫీవర్ వచ్చింది, నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు కూడా కొంచెం కూడా బాగాలేదు. అయినప్పటికీ కూడా నేను వీడియో చేస్తున్నాను, ఎందుకంటే వీడియోస్ ఇలా బ్రేకప్ చేయడం బాగుండదు కాబట్టి చేస్తున్నాను. నాకు కూడా కాల్స్ అంటే, మేడం ఈరోజు మీరు వీడియో చేయలేదు, మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము అనే వ్యూస్ కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి నేను చేయాల్సిన అవసరం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చేస్తున్నా. ఎందుకంటే నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది తగులుతుంది కాబట్టి అది కొంచెం ఫీవర్ అలా వచ్చిందో ఏదో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఓకే అండి, సరే మనమైతే ఇక లేట్ ఎందుకు, మరి మనము వీడియోస్ అయితే చూస్తున్నాం కదా, కంటెంట్ ఏందో మరి చెప్తాను, వినండి. సరే, నేనైతే ఎందుకు వీడియో చేయలేదో చెప్తున్నాను. మీరందరూ కూడా వీడియోస్ అనేది వాచ్ చేయండి. శివగంగా టారో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీరు ప్రతి ఒక్కరును కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ముందుకు వచ్చిందంటే, ఎవరికైతే ఓపెన్ చేయగానే మీ ముందుకు వచ్చిందంటే స్కిప్ చేయకుండా మరీ చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మీకు సంబంధించిన ఏవైనా ఉండొచ్చు, మీకు 30 or 40% రిజనెట్ అయినా ఆ వీడియో మీదే అని అనుకోండి. అర్థమవుతుందా? ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఎలాంటి రిలేషన్షిప్, అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు అండి, ఇలాంటి రిలేషన్షిప్కైనా వర్తిస్తుంది. ఫ్యామిలీ లేదంటే ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, మళ్ళీ కొంచెం మ్యారేజ్ చేసుకొని దూరంగా ఉండి ఒకరికొకరు దూరం అయిపోయి దగ్గర కావాలి అని అనుకుంటున్న వారు, కొందరు మాట్లాడుతూనే సడన్గా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు, కొందరైతే ఫ్యామిలీలో ఒకే చోట ఉంటూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు అంటే ఏదో కొన్ని వేరే అంటే రిలేషన్షిప్ ఉండడం వల్ల అనుమానం అనే ఒక పెనుభూతంలో చూస్తూ కొంతమంది ఇద్దరు రిలేషన్షిప్లో దూరం అనేది పెరుగుతుంది. ఆ దానివల్ల అది వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా లవర్స్, ఫ్రెండ్స్, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, వీడియోస్కి ప్రతి ఒక్కరికి సమస్యలు ఏవైనా సరే కానీ మీరు అదర్ రిలేషన్స్ ఎవరితో అయితే ఉన్నారో అట్లాంటి వారికి అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది. అక్క రోజు ఎందుకు చెప్తున్నారు అని మీకు ఏమైనా అనిపించవచ్చు, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్పాను. ఓకేనా అమ్మ? సరే, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆ శివయ్య ఆశీస్సులతోటి శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి కరెక్ట్ రీడింగ్ రావాలి. కరెక్ట్గా అయితే ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా రీడింగ్ అనేది రావాలి ప్రతి ఒక్కరికిను. ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూసేవారు వ్యూవర్స్కి మంచి గైడెన్స్ ఇవ్వాలి, మంచి రీడింగ్ రావాలి, యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వాలి. గ్రాట్యూడ్ యూనివర్స్, యూనివర్స్. ఓకే అండి, చూసే వాళ్ళ యుఎస్ యొక్క కంటెంట్ చెప్పడం మర్చిపోయినా, నా హెల్త్ బాగాలేదనే విషయంలో కంటెంట్ చెప్పడం మర్చిపోయినా, కంటెంట్ చెప్తున్నాను. మీ పర్సన్ మీతో ఎమోషనల్తో కూడిన కొత్త లైఫ్ ప్రారంభించాలి అనుకుంటున్నారట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా. మీ పర్సన్ మీతో ఎమోషనల్తో కూడిన కొత్త లైఫ్ ప్రారంభించాలి అనుకుంటున్నారట. చూద్దాం ఎందుకు, కానీ ఇప్పుడు కాదు అంటున్నారు ఎందుకు చూద్దాం. మరి మీ పర్సన్ ఎమోషనల్తో కూడిన కొత్త లైఫ్ ప్రారంభించాలనుకుంటున్నారు ఎందుకు తెలుసుకుందామా? మీ పర్సన్ కొత్త లైఫ్
ఎమోషన్తో కూడిన కొత్త లైఫ్ ప్రారంభించాలి అనుకుంటున్నారు. తెలుసుకుందాం. బొడమ్ ఆఫ్ ద డెక్ అండి, నిజంగానే ఎమోషనల్గా ఉన్నారు. ఓకే, అందరు బాగున్నారా? నేనైతే మరి వీడియో చేయలేను, ఎట్లున్నారు ఏం కథ తెలియదు నాకు. ఓకే, ఎస్ అంటే నిజంగానే మీ పర్సన్ మీతోటి ఎమోషనల్తో ఉన్నారు. ఎందుకు తెలుసుకుందాం. సరే అండి, నేనైతే కార్డ్స్ ఇట్లా పెట్టుకుంటున్నా. నిజంగా ఏందో మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ వీడియో ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా చూడుర్రి, ఎందుకంటే సూపర్ వచ్చింది అబ్బా. కార్డ్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి. మీకు ఖచ్చితంగా 30 or 40% రిజనెట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. నేనైతే చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నిజంగా సూపర్గా వచ్చినాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, మీ పర్సన్ మీతో ఎమోషనల్గా కూడిన కొత్త లైఫ్ని ప్రారంభించాలి అనుకుంటున్నారట. ఎందుకు చూద్దాం. అవునా? అవును. అయితే ఇప్పుడు మీరు చూసేవాళ్ళు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, చూసేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దయచేసి దండం పెడుతున్నా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మీకు ఎవరికైనా 30 or 40% కనెక్ట్ అయితే ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఉంది కదా. నా పేరు వచ్చేసి స్నేహ పటేల్. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఎమోషనల్తో కూడిన అంటే కొత్త లైఫ్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఎందుకంటే తను ఇన్ని రోజులు ఎలా అనుకున్నారంటే, సరే కొంతమంది అంటే లవ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది కొత్తగా అంటే మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది ఏదైనా రిలేషన్షిప్ కావచ్చండి. ఇందులో అయితే మనకు కనిపిస్తుంది ఏంటంటే ఎమోషనల్గాతో కూడిన అంటే నిజంగానే వాళ్ళు బాధపడుతున్నారు. చాలా చాలా బాధపడడం అనేది జరిగింది. యాంగిల్ మంచి పొజిషన్లో ఉండి మీకోసం చాలా చాలా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇగో మీ పర్సన్ దగ్గర అంటే మీ పర్సన్ దగ్గర అయితే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 క్యారెక్టర్స్ అంటే 2 గుణాలు గల వ్యక్తి. అంటే 2 గుణాలు అంటే ఇప్పుడు ఒకలా ఇంకొకప్పుడు ఒకలాగా చెప్పొచ్చు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పొచ్చు, మాట తప్పచ్చు, రాత్రి ఒకలాగా పొద్దున ఒకలాగా ఉండొచ్చు, లేకపోతే మీతో ఒకలాగా బయట వాళ్ళతో ఒకలాగా ఉండొచ్చు. మీ రిలేషన్షిప్లో అంత ఎమోషనల్గా ఉంది అనేది చెప్పేది అది నిజమా అబద్ధమా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు వీళ్ళు. నిజంగా చెప్తున్నానైతే కొంతమంది వీళ్ళు వేరే అంటే చెప్పుడు మాటలు పట్టుకొని మీ రిలేషన్షిప్లో అంటే ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయినట్టయితే అనిపిస్తుంది. అయితే నిజంగా వీళ్ళైతే మీతో నవ్వుతూ కొంతమందితో చాలా ఎలాంటి రిలేషన్షిప్ అదర్ రిలేషన్స్ అందరికీ వర్తిస్తుంది. మీతో నవ్వుతూ చాలా బాగానే కనిపిస్తున్నారు. కాకపోతే వీళ్ళలో లోపల ఇంకో దాగి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా అంటే ఎవరో కొంతమంది మీ బంధాన్ని అంటే ఏదైనా కావచ్చండి. కొంతమంది చూడబుద్ధి కాని వాళ్ళు ఉంటారు, కొంచెం మంచిగా ఉంటే ఓర్వలేరు. అది ఎవరైనా కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, మీ అనుకునే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనుకుంటున్నారు. అయితే మీ పర్సన్ అయితే చాలా స్ట్రెంగ్త్ కూడబెట్టుకుంటున్నారు, చాలా జగులు అవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీ పర్సన్కి చాలా గొడవలు అంటే కొంచెం మందికి అయితే గొడవలు జరగడం అయితే జరిగింది. ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా తను ఆ గొడవలకి సిద్ధం అన్నట్టుగా వారు లేరు. మీ పర్సన్ అయితే గొడవలకు ముందుకు కాలు దూసుకెళ్ళడానికైతే వెనకడుగేస్తున్నారు. మెడిషన్లో ఉన్నారు. ఎన్ని గొడవలు వచ్చినా ఏం చేసినా కూడా
నేను మీరు చెప్పింది చేయలేను అంటే తనకంటూ తనకొక గోల్ అనేది ఉంది, తనకంటూ ఒక నమ్మకం ఉంది. తను ఎమోషనల్గా బాధపడుతుండొచ్చు చెప్పిన మాటలు విని, కానీ ఒకరు చెప్పినట్టుగా విని ఫైట్ చేయడానికి రావడము అలాంటివి, అలాంటి పిచ్చి అలవాట్లు మీ పర్సన్కి అయితే లేవండి. వేరే వాళ్ళు అసలు మీ మీదనే ఎందుకు ఇలా పుకార్లు, ఎందుకు మీ మీదనే ఇలా చెప్పడము, మీకే ఎందుకు ఇలా అని చెప్పేసి తాను చాలా జగలవుతున్నారు, స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. తన దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ మీరే కావాలి, మిమ్మల్ని వదులుకునే ఇష్టం వారికి లేదు. మీరే కావాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. తనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మెడిటేషన్ అంటే ఎందుకు చేస్తున్నారు మెడిటేషన్ అంటే, ఇప్పుడు ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు వారితో మనం సరితూగి గొడవ పడడం చిల్లర పని అవుతుంది. వాళ్ళకు మనకు తేడా ఏమి ఉండదు. అందుకని చెప్పేసి అలాగా ఇష్టం లేకుండా మీ నుంచి మెప్పు పొందడానికి తన ఎమోషనల్ని తన లోపలనే పట్టుకొని, రెండో గుణం అని చెప్పాను కదా, తన ఎమోషనల్ అనేది తన లోపలనే ఉంచుకొని మీకోసమే తను పైకి అంటే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక పైకి చాలా బాగా కనిపిస్తున్నారు, కానీ ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. నిజంగా చెప్తున్నాను. మీరు నిజంగానే అంటే మీకోసం తను ఎప్పటి నుంచో చాలాగా అంటే మీకోసమే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని రకాల ప్రయత్నించినా కానీ మీరే కావాలనుకుంటున్నారు. మీరు మీకోసం ఒక రైట్ టైం మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి, మీతో కలవడానికి ప్రతి ఒక్క క్షణము అణువణువు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క స్వీట్ మెమరీస్. కొంతమంది అయితే ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామంది ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు. ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, మ్యారేజ్ చేసుకోబోతున్న అంటే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది పెళ్ళి కాకుండానే అంటే పెళ్ళి కాకుండా అంటే మొత్తానికి పూర్తిగా మ్యారేజ్ కాకుండా అని ఉండదండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిందనుకోండి, అయినప్పటికి కూడా వేరే ఇంకా అదర్ రిలేషన్స్ పెట్టుకున్నారనుకోండి, వారైతే మళ్ళీ పెళ్లి చేసుకోరు కదా. ఇంట్లో ఒక వైఫ్ ఉంటుంది, వారితో మళ్ళీ రిలేషన్ పెట్టుకుంటారా? ఇంట్లో హస్బెండ్ ఉంటారు, వారితో మళ్ళీ ఇంకా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అలా చేసుకోకుండా కూడా కొంతమంది చేసుకోవాలని ఆలోచనలు ఉన్నా కూడా ఏదో 4 గోడల మధ్యలో ఒక పసుపు తాడు కట్టయినా కానీ నాదే అనిపించుకొని ఒక రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెట్టిన వాళ్ళైతే మనకు కనిపిస్తుంది. ఓకేనా? అలా ఆలోచిస్తున్నారు, అలా అనుకుంటున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరే కావాలని అనుకుంటున్నారు. ఎవరైతే కొంచెం మంది చాలా మట్టుకైతే చెప్పుడు మాటలు అనేది చెప్పడం జరిగింది. ఎక్కువ మట్టుకైతే ఎవరో ఒకరు వీళ్ళకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఎక్కువ మంది అయితే లేరు, చాలా తక్కువ. అంటే 100లో ఒక 70% థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరు, ఒక 30% ఉన్నారు, అందరైతే లేరు. కొంతమంది అయితే నిజంగా చెప్తున్నాను సెకండ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకో ఏమో ఈ 2 కార్డ్స్ ఇగో మ్యారేజ్ కార్డ్స్ వచ్చినాయండి. నేను అబద్ధం చెప్పట్లేదు, చూసారా? కనిపిస్తున్నాయా? ఓకే ఓకే చూసారా? 2 కార్డ్స్. ఇగో లవ్ కార్డ్, ఓకే, స్టార్, ప్రపోజల్, ఇన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా మళ్ళీ ప్రపోజల్. ఓకే, మళ్ళీ ఇక్కడ మీకోసం ప్రేమతో తిరిగి రావాలనుకోవడం. సరే, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళైతే కనిపిస్తున్నారు మీ లైఫ్లో. ఎవరో కొంతమంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఎంత మనీ మైండెడ్ ఉన్నా కూడా మీకోసం అయితే స్పై చేస్తున్నారు, మీరే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మీరు లేని లోటు వాళ్ళకు తెలుస్తుంది, మీకోసం తిరిగి రావాలని అనుకుంటున్నారు. చాలా చాలా మీరు మీ పర్సన్ మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీకోసం అలాగే ఆలోచిస్తున్నారండి. ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. మీరు లేని లోటు వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా కానీ అస్సలు నిజంగా చెప్తున్నా మనసు బాగాలేదు, వాళ్ళు అస్సలు బాగుండట్లేదు, వర్క్ సరిగా చేసుకోవట్లేదు. అసలు నిజంగా కొందరైతే వాళ్ళ ఇంట్లో కుటుంబస్తులు సహకరించక, మీరు సహకరించక వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. కనీసం నోట్లోకి కనీసము తినడానికి కాస్తంత తిండికి కూడా చాలా కష్టపడే రోజైతే వచ్చింది. డబ్బు ఎంత ఉన్నప్పటికి కూడా వాళ్ళకు సరి అయిన టైంకి ఫుడ్ అంటే
వంట చేసి పెట్టే ఒక వైఫ్, ఒక ఇంకా ఏదైనా అదర్ రిలేషన్షిప్ లేక తన ఏంట ప్రతిదీ మనీ పెట్టి బయటనే తీసుకొని బయటనే ఇలా ఎన్ని రోజులు అని చెప్పేసి చాలా విధాలుగా చాలా నరకం అనుభవిస్తున్నారు. అసలు ఏంటి ఇది, నాకు ఎందుకు ఇలాంటి జీవితం, నేను ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నా, నాకు ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే జరుగుతుంది, ఇట్లా ఎందుకు జరుగుతుంది, వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారా మరి నాలాగైనా ఆలోచిస్తున్నారా అని ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి అయితే రావడానికి చాలా చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, వస్తారు త్వరలో. కొంతమందికి అయితే ఇగో కొంతమందికి లవ్ ఆఫర్ ఉంది, ప్రపోజల్ ఉంది, నిజంగానే వస్తారు, కలుస్తారు, ప్రపోజ్ చేసుకుంటారు. కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి అంటే క్లాస్మేట్స్ కావచ్చు, లేదంటే కొలీగ్స్, జాబ్ ఒకే రకంగా ఒక ప్లేస్లో జాబ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. కొంతమంది ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళైతే ప్రపోజ్ చేసుకునే వాళ్ళైతే కనిపిస్తున్నారు. మనకు ప్రపోజ్ కార్డ్ కూడా 2 వచ్చినాయి మనకు. ఎందుకంటే ఇక్కడ 2 పర్సన్స్ కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. మీ లైఫ్లో మంచి వెలుగన్న అయితే ఉంది. మీరు ఏ పర్సన్ కోసం అయితే మీరు వీడియో చూస్తున్నారో ఆ పర్సన్కి మీ పైన అన్కండిషన్ లవ్, ఫుల్గా అంటే విపరీతమైన ప్రేమ అయితే ఉంది. అసలు అదుపు అనేది లేకుండా నిజంగా చాలా గొప్పగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా చూస్తే కూడా తట్టుకోలేరు. మీరు అసలు ఎవరినైనా అంటే మీ పర్సన్ కోసం చూస్తున్నారు కదా, మీరు నిజంగా మీ పర్సన్ని కాకుండా వేరే వ్యక్తిని ఒక మంచి ఏదో ఫ్రెండ్షిప్ లాగా ఎట్లా చూసినా కానీ వాళ్ళు తట్టుకోలేరు. మీరు మాత్రం తనని మాత్రమే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించద్దు. చాలా అంటే వీళ్ళు మీకు చాలా అడక్ట్ అయిపోయారు, చాలా ఎమోషనల్గా లోపల ఫీల్ అవుతున్నారు, బయటకు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం మంచి రోజులు వచ్చినాయి. కొద్ది రోజుల తర్వాత మీ లైఫ్ అనేది బాగుంటుంది. మళ్ళీ మీ పర్సన్ తోటి మీకు ఫుల్ అన్కండిషన్ లవ్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ లవ్ మ్యారేజ్లు కనిపిస్తున్నాయి, సింగిల్ మ్యారేజ్లు కనిపిస్తున్నాయి, అంటే కొంతమంది సెకండ్ మ్యారేజ్లు కనిపిస్తున్నాయి. 2 రకాలుగా వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. స్టార్ కార్డ్ వచ్చింది. ఎవరైతే కొంచెం గోల్ అనేది పెట్టుకుంటారో, మంచి గోల్ పెట్టుకున్న వారికి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులు కరెక్ట్గా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఓకేనా. ఇక్కడ కొంతమంది అయితే 2 మ్యారేజ్లు అంటే 2 సార్లు, అంటే ఒకసారి ఆల్రెడీ పెళ్ళైపోయి విడిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది పెళ్ళి చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు. కొంతమంది 2 సార్లు మ్యారేజ్ అయ్యి ఫస్ట్ పర్సన్ నుంచి డివోర్స్ అయ్యి సెకండ్ పర్సన్ తోటి మ్యారేజ్ అయ్యి ఉండి పాతవి అన్నీ తవ్వుకుంటూ అవే ఎమోషనల్గా ఫీల్ అవుతూ బడన్లు ఫేస్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా. మరి వాస్తవానికి బొడమ్ ఆఫ్ ద డే చూద్దాం. నిజానికైతే ఎమోషనల్గా అయితే చాలా చాలా హర్ట్ అవుతున్నారండి. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. హార్ట్ బ్రేకింగ్లో ఉంది చూడండి. ఇగో హార్ట్ బ్రేకింగ్లో ఉంది. నిజంగా వాళ్ళకు మంచి రోజులు వస్తాయి, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది. ఇక మనం ఎంతవరకు కరెక్ట్. సరే, మీరు కలవడానికి కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని చెప్పాను కదా, కలవడానికి ఎంత టైం పడుతుంది? యూనివర్స్ చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి, కరెక్ట్ టైం రావాలి. వారికి ఎప్పుడు కలుస్తారు? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, పెళ్లి చేసుకుంటా అనుకునేవారు ఎప్పుడు చేసుకుంటారు? ఖచ్చితంగా మీరు చెప్పండి. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యూనివర్స్? కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మండే కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ లోపు కావచ్చు మ్యారేజ్ అవుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఖచ్చితంగా కలుస్తారు. జూలై వరకు కొంతమంది ఉన్నారు, వితిన్ 3 months వరకు ఉన్నారు. వితిన్ చేంజ్ అంటే ఇప్పుడు ఈ రోజు తర్వాత రేపు కొంతమంది చేంజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నో థింకింగ్ ఇంట్రెస్టెడ్ బట్ థింగ్స్ విల్ బీ యువర్ ఫర్ ఎవర్. అంటే మీరు ఎప్పటికీ వాళ్ళకు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తన లైఫ్లో మిస్ కాని పర్సన్ అని చెప్తున్నారు. మీకు మార్చ్ ఏప్రిల్ వరకు కొంతమందికి ఉంది. కొంతమందికి అయితే గోల్ రీచ్ అవ్వాలి అనుకున్న వరకు మార్చ్ ఏప్రిల్ వరకు అయితే వాళ్ళ
ఏదైతే ఒక ఏమంటారు గోల్ పెట్టుకున్నారో అలా గోల్ అయితే రీచ్ అవ్వబోతున్నారు. ఐ బిగినింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మార్చ్ ఏమంటారు ఈ నెల నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ వరకు కావచ్చు. మై డార్లింగ్ ఓకే మై బీ డార్లింగ్ నైట్ టైం ఫుల్ మూన్ నవ్ మూన్ అంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే ఇల్లు మూన్ నవ్ మూన్ కొత్తగా అంటే నెక్స్ట్ ఫ్రైడే ఓకే ఏప్రిల్ ఓకే మంచి టైం ఉంది, మంచి మెసేజ్ వచ్చింది. సరే ఇప్పటి వరకు మనం చెప్పింది ఎంతవరకు కరెక్టో చూద్దాం మరి, ఓకేనా. గ్రాటిట్యూడ్ ఏంజల్ చూసే వాళ్ళ యూఎస్ యొక్క మెసేజ్. గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. లుక్ ఫ్రమ్ సింగ్ అంటే మీరు చూడండి, అంటే కొంచెం ఇంకా వెయిట్ చేయండి, చూడండి. మోర్ బిగినింగ్స్ ఆన్సర్స్ ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి, ఓకేనా. రొమాన్స్ అంటే మీ కొంతమందికి అయితే రొమాన్స్ అనేది మీ దగ్గర ఉంది. యాక్షన్, టేక్ యువర్ యాక్షన్, ఓకేనా అండి. ఇప్పుడు కొంతమంది అయితే యాక్షన్ తీసుకోవచ్చు, అందరికీ కాదు, కొంతమందికి. హెల్ప్ఫుల్ పాజిటివ్ ఏదైనా కానీ మీరు పాజిటివ్గా తీసుకోరి, నెగిటివ్ అయితే తీసుకోవద్దు, ఓకేనా అండి. లెట్స్ గో, నేను చెప్పింది నిజమా లేదా చూద్దాం. ఇస్ ట్రూ, నమ్మండి. ఇస్ బిలీవ్ మీ, నమ్మండి. ఓకే, ఎస్, ఓకే అండి. ఏంజల్స్ కూడా మనకు బాగానే వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎవరికైతే వీడియో వచ్చిందో నాకు తెలీదు, ప్రతి ఒక్కరికి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి. మీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని మీరు రీచ్ కావాలి, అందరికీ మంచి జరగాలి, ఎలాంటి సమస్యలు ఉండొద్దు. ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు ఆరోగ్యంగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా తొలగిపోయి మీరు అందరూ బాగుండాలి. మీతో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.